ఏదైనా దాచొచ్చు కానీ మనకు వంట రాదన్న విషయాన్ని మాత్రం దాచిపెట్టలేం కదండీ. ఎంతో కవర్ చేశాను నాకు వంట రాదన్న విషయాన్ని మా ఆయన దగ్గర దాచిపెడదామని. అస్సల దొరికిపోయానండి. ఇంతకీ ఎలా దొరికానో మీకు కూడా చెప్తాను. ఏం లేదు, స్టార్టింగ్‌లో డైలీ కూరలు ఉన్నప్పుడు నాకు వచ్చిన ఒకటే ఒక కర్రీ అండి, టమాటా కర్రీ. ఇంకా తప్ప ఏ కర్రీ రాదన్నమాట. టమాటా చారు, టమాటా ఫ్రై, టమాటా కర్రీ ఇలా డైలీ టమాటా టమాటా అని రోజు వండుతుంటే ఇంకా అడగలేక ఒకరోజు అడిగారనమాట. ఏంటి టమాటాయే వండుతున్నావు, ఇంట్లో కూరగాయలు లేవా ఏంటి అని. లేదండి, నాకు టమాటా కర్రీ అంటే ఇష్టము, అందుకే డైలీ టమాటా చేసుకుంటున్నానని చెప్పాను. ఇంకెన్ని రోజులు ఓపిక పడతారు చెప్పండి. ఇంక రోజు టమాటా తిని తిని విరత పుట్టి ఒకసారి గట్టిగా అరిచాడనమాట. అప్పుడు చెప్పాను, నాకు టమాటా తప్ప ఇంకేమీ రాదని. గొప్ప మాట చెప్పావని ఇంకా ఆ రోజు నుంచి నువ్వు ఎలాగైనా వంట నేర్చుకో అని చెప్పారు. ఇంకా చేసేది ఏం లేదు కదండి. ఇంక అప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోలు చూసి వంట నేర్చుకున్నాను. సరే ఉంటా మరి, బాయ్ బాయ్.